స్వరూపాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 2022 ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. మామూలుగా ప్రతి ఒక్క రాశి వారు 2022 ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహల ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనము ఎపిసోడ్ చాలా లేట్ ఎందుకు చేశామంటే, మీరు అందరి రాశిఫలం చూసిన తర్వాత, అందరు చెప్పే విధానం చూసిన తర్వాత నా రాశిఫలం మీరు చూడాలి. ఎందుకనంటే అందరు చెప్పేలాగా నేను రాశిఫలం చెప్పాను. గ్రహాలు ఎలా మారుతాయి, గ్రహాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఉండాలి గది చెప్తాను. మామూలుగా ఏంటంటే ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి కాదు, ముందు మనసు మార్చుకోవాలి. మనసు మారిన తర్వాత అన్ని మారుతాయి. ఎందుకంటే మీ ముందు చెడు కనబడినా కూడా మీ మనసులో ధర్మం ఉంటే ఆ ధర్మం కోసమే జరుగుతుందని అలా ఆలోచిస్తారు. కొద్దిగా ఎమోషనల్, కొద్దిగా మన మనిషి అనేట్లయితే కొద్దిగా బాధపడతారు. కానీ ఎవరైతే ధర్మం కోసం పోరాటం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి బాధ కలగదు. కేవలం వాళ్ళ ఆలోచన ధర్మమే ఉంటుంది. అలాగే ఈ రోజు మనము వృశ్చిక రాశి గురించి తెలుసుకోబోతున్నాము. 2022 వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్నైతే, వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏప్రిల్ వరకు కొద్దిగా బాధ ఉండబోతుంది. కానీ ఏప్రిల్ తర్వాత బాధ ఉండదా అంటే, ఏప్రిల్ తర్వాత కూడా కొద్దిగా బాధ ఉంటుంది. ఎందుకనంటే వీరికి కంటక శని మొదలవుద్ది. చతుర్థ స్థానంలో శని కుంభరాశిలో గోచరం చేసుకోబోతుంటాడు. ఈ శని మూల త్రికోణ రాశి కుంభరాశి చతుర్థ స్థానంలో. ఈ చతుర్థ భావంలో శని గోచరం కొందరికి చాలా బాగుంటది, కొందరికి బాగా ఉండదు. ఇప్పుడు ఎవరికి బాగుంటది ఎవరికి బాగుండదు అంటే, విశేషంగా వృశ్చిక రాశి వారికి ఈ శని కంటక శని అంత అనుకూలంగా కనబడడు. ఎందుకంటే వృశ్చిక రాశికి శని శత్రు శని, అందులో చతుర్థ భావంలో శని ఉంటాడు. కానీ కార్యక్షేత్రంలో అంటే చతుర్థ భావం ఈ క్షేత్ర భావం అంటారు. ఈ క్షేత్ర భావంలో కనుక శని ఉన్నట్లయితే ఇల్లు కలిచేస్తుంది, ట్రాన్స్ఫర్ యోగం ఉంటది, ఇల్లు వదిలేసి వేరే చోటు వెళ్లే యోగం కూడా ఉంటది, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటది, కొత్త గృహంలో వెళ్లే అవకాశం ఉంటది, ఇల్లు ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే ఆ యోగం కూడా ఉంటది. ఇల్లు వదిలేసి వేరే చోటు వెళ్ళాలి అంటే, దేశం వదిలేసి వేరే చోటు వెళ్ళాలంటే అలాంటి యోగం కూడా రాబోయే ఏప్రిల్ తర్వాత ఉంటది. చతుర్థ భావంలో శని ఇలానే రిజల్ట్ చూపిస్తాడు. కానీ సంబంధాలు దూరం చేస్తాడు. ఏంటంటే కౌటుంబిక జీవితంలో కొద్దిగా సమస్యలు పెంచుతాడు. తండ్రి మరియు బిడ్డతో పాటు అంత అనుకూలంగా సంబంధం ఉంచాడు. మీ వల్ల మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటది. మీ వల్ల కొద్దిగా చుట్టుపక్కల కొద్దిగా బాధ కలిగే అవకాశం ఉంటది. మీ వాణి వల్ల, మీ మాటల వల్ల చుట్టాలు మీ నుంచి దూరంగా వెళ్లే అవకాశం కూడా ఉంటది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసిక ఖచ్చికరణ అవుద్ది. మనసు చాలా బాధగా ఉంటది, చాలా బాధకి లోనుకు ఎక్కువగా వెళ్ళిపోతుంటది. అలాంటి సమయంలో చతుర్థ భావంలో శని కొన్ని చోట్ల చాలా బాగా ఇస్తాడు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో వారికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం కలిగే అవకాశం ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఉంటుంది. కానీ సిచ్యువేషన్ చూసి ఈ గ్రహస్థితి మీరు దీని ఫలితాలు పొందాలి. జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది దాన్ని చూసి. జ్యోతిషం ఎప్పుడు కూడా 3 స్థితులు చూసి నిర్బంధంగా ఉంటుంది. దేశము, కాలము, పరిస్థితి, ఈ 3 స్థితిలు చూసిన తర్వాతే మీరు జ్యోతిష ఫార్ములా అప్లై చేయండి, లేకపోతే లేదు. అలాగే దేవుగురు బృహస్పతి కూడా ఏప్రిల్ తర్వాత రాశి పరివర్తన చేసుకొని మీ రాశి పంచమ స్థానంలో అంటే స్వరాశిలో గోచరం చేసుకోబోతున్నాడు. ఇది ఖచ్చితంగా మీన రాశి వారికి కొద్దిగా వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త ఖచ్చితంగా నేను అనవచ్చు. ఎందుకనంటే శనిదేవుడు ఎంత బాధ ఇచ్చినా కానీ కొద్దిగా జ్ఞానం దేవుడు బృహస్పతి ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఎందుకంటే శనిదేవుడి 10వ దృష్టి రాశి పైన ఉంటది. మరి దాంతో పాటు దేవుడు బృహస్పతి 9వ దృష్టి కూడా లగ్నం రాశి పైన ఉంటది. అందువల్ల ఎంత మనసు బాధపడుతుందో అదే రకంగా అదే మనసుకి దేవుడు బృహస్పతి జ్ఞానం కూడా ఇస్తాడు. ఆ జ్ఞానం ఎలా మీరు సరిదిద్దుకోవాలంటే కొద్దిగా ఆలోచించాలి, తొందరపాటు పడకూడదు, ఎమోషన్ ఎక్కువ కాకూడదు. వృశ్చిక రాశి వారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ ఎక్కువగా అవుతారు. సొంతంగా వారే తప్పు చేస్తారు, మళ్ళీ వారే ఏడుస్తారు. అంటే తప్పు చేసింది వీరే, ఏడ్చేది కూడా వీరే. ముందు వారికి అనిపించాలి కొద్దిగా జాలి, దయ, కరుణ అనిపించాలి. కాదు, జీవితంలో ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో అది వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళకి అది సరిగ్గానే ఉంటుంది. సృష్టిలో ఎప్పుడు ఎలాంటి తప్పు జరగలేదు. ఎందుకంటే ప్రకృతి ఇదంతా ఒక మాయ, ఇదంతా ఒక లీల. మనం కేవలం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మనకి ఎంత తోచుతుందో అంతే మనం ముందుకు తీసుకోవాలి. ఎక్కడ తీసుకువెక్కకూడదు.
అందుకే మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ దొరికిందో అంతనే మనం దాన్ని సరిదిద్దుకోవాలి. ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ఫీలింగ్ లో ఎక్కువగా మనం వెళ్ళకూడదు. చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా మిశ్రిత ఫలదాయాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కౌటుంబిక జీవితంలో బాధలు ఎక్కువగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. మీ వల్ల కావచ్చు, ఎవరి వల్ల కావచ్చు, కౌటుంబిక జీవితంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటున్నాయి. అదే రకంగా కౌటుంబిక జీవితంలో శుభ కార్యాలు కూడా జరుగుతాయి, మంచి కార్యాలు కూడా జరుగుతాయి, చెడు కార్యాలు కూడా జరుగుతాయి, రెండు జరుగుతాయి. కానీ మంచి కానీ ఎక్కువ కొద్దిగా చెడుగానే ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతుంది. మామూలుగా చూసుకున్నైతే మీరు ఎలా ఉండాలంటే మనసు పైన నియంత్రణ ఉండాలి. ఎవరి గొడవలు ఎక్కువగా వెళ్ళకండి, ఎవరి జీవితంలో ఎక్కువగా వెళ్ళకండి, నిర్ణయాలు సొంతంగా నిర్ణయం తీసుకోకండి, ఎవరికైనా సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. మనసులో ఉన్న మాట ఎవరితో ఈ సమయంలో ఎక్కువగా చెప్పించుకోకండి. ఆఫ్టర్ ఈ ఏప్రిల్ సమయంలో కొద్దిగా మీరు విశేషంగా జాగ్రత్తగానే ఉండాలి. ఏప్రిల్ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారో అంత బాగుంటది. ఎందుకంటే శని మరియు కుజుడు ఆ సమయంలో యుతి చతుర్థ భావంలో కలగబోతుంది. అందువల్ల కొద్దిగా అహంకారం, కోపం, మొండితనం ఎక్కువగా సమయంలో పెరుగుతుంది. ఎంత మీరు మౌనంగా శాంతంగా ఉండగలుగుతారంత మౌనంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. విశేషంగా ఈ సంవత్సరం కొద్దిగా ట్రావెల్ వృశ్చిక రాశి వారికి ఎక్కువగానే కలగబోతుంది. దానివల్ల మీకు కొద్దిగా ఆరోగ్య సంబంధాలు చెడు అయ్యే అవకాశం కూడా ఉంటున్నాయి. కానీ ఈ ఫిబ్రవరి మరియు మార్చ్ ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొద్దిగా బాధ ఖచ్చితంగా కలుగుతుంది. భవిష్యత్తు పట్ల కొద్దిగా బాధ ఖచ్చితంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి హెల్త్ రకంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా కనబడట్లేదు. సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి హెల్త్ లో ఒక పెద్ద బాధ కలుగుతుంది, ఒక పెద్ద బాధ పెరుగుతుంది. రాహు షష్టం స్థానంలో, వ్యయ స్థానంలో కేతు. అనుకోకుండా ఒక వ్యాధి కావచ్చు, ఏదైనా కావచ్చు, గతంలో జరిగిన మళ్ళీ అదే వ్యాధి అదే రోగం మళ్ళీ మొదలే అవకాశం వృశ్చిక రాశి వారికి. ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కాదు, జాతకంలో గ్రహస్థితి చూసుకొని అది మీరు దీన్ని అప్లై చేసుకోండి. కానీ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది. కానీ మీరు ఎలా ఉండాలంటే ఎలాంటి పట్ల ఎక్కువగా ఆందోళన పెట్టుకోకండి. మీకు ఎంత తోచుతుందో అంతనే పని చేయడానికి ప్రయత్నించండి. ఎవరి పట్ల ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. మనసులో ఉన్న మాట ఎవరితోటి చెప్పుకోకండి. ఎవరితోటి ఎక్కువ గొడవ పడకండి. కౌటుంబిక జీవితంలో విశేషంగా జాగ్రత్తగా ఉండండి. దాంపత్య జీవితం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కానీ కొద్దిగా బాధలు కలిగే అవకాశం ఉండబోతుంది. అత్తగారి నుంచెలా అంటే పుట్టింటి నుంచి అమ్మాయి కోసం అబ్బాయికి అత్తగారి నుంచెలా కొద్దిగా కలహాలు తెచ్చే అవకాశం ఉండబోతుంది. అశుభవార్త తెలిసే అవకాశం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. దాంతో పాటు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ ఈ నెలలో విశేషంగా ఆ సమయంలో కొద్దిగా కోర్టు కేసు, పోలీస్ కేసు ఉన్నట్లయితే సాల్వ్ అవుద్ది, లేకపోతే మళ్ళీ మొదలవుద్ది. దీని గురించి ఆలోచించండి. నాలుగో విషయం ఏంటంటే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా, ఎందుకంటే ఎవరైతే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఆపర్చునిటీ అవకాశాలు చాలా అంటే చాలా కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారికి. దాని తర్వాత ప్రేమ జీవితంలో కూడా కొద్దిగా కలహాలు ఉంటున్నాయి. కానీ ప్రేమ వివాహం కూడా కలిగే యోగం కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. కానీ ఎక్కువ చెప్పాలంటే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ట్రిక్స్, కొత్త కొత్త అనుభవాలు తెలుసుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉండబోతుంది. బిజినెస్ మ్యాన్ కి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనబడుతుంది. ఏప్రిల్ వరకు కొద్దిగా మీరు ఓపిక పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత మీకు బాగుంటుంది. హెల్త్ సమయంలో ఈ సమయంలో కొద్దిగా హెల్త్ లో బాధ ఖచ్చితంగా ఉంటుంది. క్లైమేట్ రకంగా కొద్దిగా మీరు హెల్త్ పొజిషన్ మారే అవకాశం కూడా ఉంటుంది. ఎంత కుదిరితే అంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. హెల్త్ విషయంలో కొద్దిగా ట్రావెలింగ్ లో కొద్దిగా అవసరమైతేనే ట్రావెలింగ్ చేయండి, లేకపోతే చేయకండి. ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చులు వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే పెరగబోతున్నాయి, ఉండబోతున్నాయి. బ్యాంక్ నుంచి కొద్దిగా ఒత్తిడి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎక్కువగానే ఉండబోతుంది. ప్రతిరోజు ఈ సంవత్సరం ఉదయం తొందరగా లేవండి. సూర్యోదయం కన్నా ముందు లేచి సూర్యునికి స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం, జలార్ఘ్యం ఇవ్వండి. రెండో పరిహారం, ప్రతిరోజు సుందరకాండాన్ని చదువుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో కంటక శని మొదలవుద్ది. ఈ కౌటుంబిక జీవితంలో కొద్దిగా మానసిక ఆందోళన, హృదయ రోగ వికారం అంటే హార్ట్ పేషెంట్స్ కూడా ఈ సమయంలో అంత అనుకూలంగా రాబోయే రోజుల్లో ఉండదు. మూడో పరిహారం, ప్రతిరోజు విష్ణు సహస్రనామం రాత్రి కూడా చదువుకోండి. ఉదయం హనుమాన్ చాలీసా లేకపోతే సుందరకాండ చదువుకోండి, రాత్రి విష్ణు సహస్రనామం చదువుకోండి. లేకపోతే ఉదయం విష్ణు సహస్రనామం చదువుకోండి, రాత్రి పూట సుందరకాండ లేకపోతే హనుమాన్ చాలీసాని ప్రతిరోజు చదువుకోండి. ఆత్మబలాన్ని, మనోబలాన్ని పెంచుకోండి. ఎలాంటి ఎమోషన్ కి ఎక్కువ లోన్ కాకండి.
ఇదేంది జ్యోతిషం పట్ల. ఇప్పుడు ఒరిజినల్ ఏంటో అది చెప్తాను వినండి. ఒరిజినల్ ఏంటంటే ఈ సంవత్సరం మీకు అంత అనుకూలంగా లేదు, మీరు చేసిన పనికి అంత సక్సెస్ ఈ సంవత్సరం దక్కదు. కానీ మీరు అనుకున్న పని కన్నా వేరే అపోజిట్ ఏదైతే ఉందో అది దక్కుతుంది. ఏంటంటే సపోజ్ మీరు అనుకున్న ఇది కావాలి, మీకు అది దొరకదు, వేరేదో దొరుకుతుంది. అంటే ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. కానీ ఏదైతే కావాలనుకుంటారో దానికోసం చాలా పోరాడండి, ఖచ్చితంగా పోరాడండి, వెళ్ళండి, దాని వెనకాలే వెళ్ళండి. కావాలంటే ప్రయత్నం చేయండి, ప్రయత్నంలో ఈశ్వరుడు దక్కుతాడు. మీరు ప్రయత్నం చేసి వదిలేయకండి. ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో సగం పనులు చేసి వదిలేయకండి. మీరు సగం పనులు చేసినట్లయితే మీకే అది ఇబ్బంది మళ్ళీ కలుగుతుంది, మళ్ళీ అది మీరే మొదలు పెట్టాలి. అందువల్ల వృశ్చిక రాశి ఎలాంటి సమయంలో ఎలాంటి సగం పనులు వదిలేయకండి. సంతానం పట్ల కొద్దిగా బాధ ఖచ్చితంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు ఎన్నో చేసుకోకండి. మనసులో మాట ఎవరితోటి ఎక్కువగా చెప్పుకోకండి. ఒకవేళ చెప్పుకోవాలనిపిస్తే మీ స్నేహితులతో పాటు చెప్పుకోండి. కానీ మనసులో చెడు భావనలు, చెడు ఆలోచనలు వేరే వ్యక్తిగతంగా పెట్టుకున్నట్లయితే అది మీకు చాలా కట్టి పెడుతుంది. అందువల్ల చాలా మీకు అది ప్రాబ్లం తెస్తుంది. ఎవరి పట్ల ఎక్కువగా ద్వేషం పెట్టుకోకండి మనసు లోపల. శ్రీమాత్రే నమః.